ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకోసము ఒక ఇంపార్టెంట్ న్యూస్, ఒక అదిరిపోయే జబర్దస్త్ న్యూస్ తీసుకొచ్చిన. న్యూస్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, కిర్రాక్ అంతే. రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ ఇస్తా. సిబిఐ విషయంలో సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. ఇంతకు ఏంది ఆ విషయం, ఏంది, దేనిపైన తీర్పునిచ్చింది, ఇంతకు ఈ తీర్పు యొక్క సారాంశం ఏందని చెప్పేసి మీరు ఆలోచించకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీకు ఈ న్యూస్ మాత్రం చెప్పా కదా, సూపర్గా ఉంటుంది, అల్టిమేట్ అంతే. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 2014 వరకు ఈ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మాదిరిగా పనిచేయకుండా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా పనిచేసింది. అర్థమవుతుందా? ముఖ్యంగా పరమ నీచుడు, పరమ దుర్మార్గుడు, పోరంబోకి, అసలు పుట్టుకలోనే నీతి లేనోడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ నేత చిదంబరం. ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న టైంలో ఈ సిబిఐ అతి దారుణంగా పనిచేసింది. అర్థమవుతుందా? అసలు మనం కలలో కూడా ఊహించినటువంటి పనులను ఈ చిదంబరం గాడు ఈ సిబిఐ అధికారుల చేత చేయించినాడు. ఏం చేస్తారు పాపం వాళ్ళైతే మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఒత్తిడి చేస్తే వీళ్ళు చేయాల్సి వస్తుంది, తప్పదు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏం చేయరు, కానీ వీళ్ళు ఆ చేపిస్తారన్నమాట. అది పరిస్థితి. కేవలం ఈ చిదంబరం తన పదవి కోసం, తన కాంగ్రెస్ పార్టీ కోసం హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం, హిందూ తీవ్రవాదం అంటే పరమ చండాలపు పేర్లను ఈ సిబిఐ ద్వారానే బయటికి చెప్పించాడు. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ సిబిఐ వాళ్ళ మీద వీళ్ళు ఎంత ప్రెజర్ ఇప్పించుంటారో. మాలేగావ్ బాంబు పేలుళ్లలో ఈ లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి ప్రసాద్ పురోహిత్తో, అదేవిధంగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్లను ఈ సిబిఐ ద్వారా ఇరికించి హిందూ ఉగ్రవాదం అనే పేరు పెట్టి మొత్తం యావత్ హిందూ సమాజాన్నే తలదించుకునేటట్టు చేశాడు ఈ నీచాతి నీచుడు. వీడు పుట్టింది హిందూ మతంలోనైనా కూడా వీడు రహస్యంగా మతం మారినాడంట. దీంతో వీడిని హిందువులు దగ్గరికి రానివ్వకపోవడంతో ఇక అప్పటి నుంచి హిందువులపైన కక్ష పెంచుకున్నాడు. చూడండి ఎంత దుర్మార్గుడో. పైగా ఈ సోనియా గాంధీ నాయకత్వం కూడా హిందువులకు వ్యతిరేకం అవడంతో ఇక వీడి పంట పండింది. ఎవరు సోనియా గాంధీ తెలుసునా? ఫిరోజ్ జహంగీర్ గాంధీ యొక్క కోడలు. అర్థమవుతుందా? ఆయన కోడలే ఈ సోనియా గాంధీ. ఇకపోతే సహజంగా మన దేశంలో అతిపెద్ద కోటీశ్వరులు ఎవరన్నా అడిగితే చాలా వరకు టక్కుమని ఏం చెప్తారంటే తెలిసిన వాళ్ళు ఈ ముఖేష్ అంబానీ అనో లేకపోతే గౌతమ్ అదానీ అనో సమాధానం చెప్తారు. అవునా కాదా? కానీ వాళ్ళిద్దరికంటే అతిపెద్ద బిలియనీర్ ఎవరు అంటే ఈ చిదంబరమే. వీడు ఆస్తులన్నీ కూడా విదేశాల్లో ఉన్నాయి, పైగా బినామీ పేర్ల మీద ఉన్నాయంట. దాన్ని బట్టి వీళ్ళు ఉన్నారు చూడు, ఈ రాజకుటుంబం, వాళ్ళ ఆస్తులు కూడా ఉంటాయి బినామీ వాళ్ళ పేర్లతో కదా. కానీ 2014 సమయంలో వీడి ఆస్తుల సమాచారం అయితే అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మీరు చూసారో లేదో? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ చిదంబరం కానీ సిబిఐను ఎంత దారుణంగా వాడుకున్నారో తెలియజేయడానికి ఇదంతా కూడా చెప్తున్నా. ఇక అసలు విషయానికి వద్దాం. 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిబిఐలో సంస్కరణలు తీసుకొచ్చారు పెద్ద ఎత్తున. అది కూడా అవినీతి సిబిఐ అధికారులను బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఎవరు? ఇన్నాళ్ళు కూడా వాళ్ళ పాట పాడి ఉంటారు కదా, వాళ్ళ వంత పాడి ఉంటారు, వాళ్ళందరి దగ్గర కూడా రాజీనామాలు చేయించారు. అనేక మంది అవినీతి సిబిఐ అధికారులను సిబిఐ నుంచి తొలగించారు. వాళ్ళ స్థానంలో నిజాయితీ పరులైనటువంటి అధికారులను నియమిస్తున్నారు. అంతేకాకుండా సిబిఐ అధికారుల సంఖ్యను 3 రెట్లు పెంచారు. దీంతో ఇప్పుడు సిబిఐ పటిష్టంగా మారిపోయింది. దేశంలోని అనేక కేసులను ఈ సిబిఐ ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తుంది. కానీ ఇప్పుడు ఈ విషయమే ఈ విపక్ష పార్టీలకు పెద్ద సమస్యగా మారిపోయింది. సహజంగా ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా అవినీతి పార్టీలే. బడ్జెట్లో సగానికి సగం వీళ్ళే దిగమింగుతూ ఉంటారు. సంక్షేమ పథకాల పేర్ల మీద వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉంటారు. అసలు కొన్ని పథకాలు చేపట్టకుండానే ఆయా పథకాలను అమలు చేస్తున్నట్టు నటిస్తా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు అయితే గుంజుతూ ఉంటారు. ఆ డబ్బులు మొత్తం స్వాహా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సరే, ఇక రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును, అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, ఇతర పథకాలను, ఒప్పందాలను కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఎవరు తెలిసిన ఈ సూడో సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వ అధికారులను బుట్టలో వేసుకొని వాళ్ళను కూడా కరప్ట్ చేసి, అంటే వాళ్ళకు కూడా దోచుకునే దాంట్లో వాటాలు ఇచ్చి వాళ్ళ ద్వారా పైకి తప్పుడు నివేదికలను అయితే పంపిస్తూ ఉంటారు. ఒకవేళ సిబిఐ కనుక అటువంటి అధికారులపైన కేసులు పెడితే అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించకుండా ఆయా అధికారులను అరెస్ట్ చేయనీయకుండా అడ్డుకుంటున్నాయన్నమాట. అర్థమైందా?
దీంతో ఈ విషయం పైన నిన్న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఒకదాన్ని ఇచ్చింది. అది ఏందయ్యా అంటే, ఇకపైన కేంద్ర ప్రభుత్వ అధికారులపై కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి విభాగాల్లోని ఉద్యోగులపై కానీ ఇక నుంచి సిబిఐ నేరుగా కేసులు పెట్టచ్చు. అంటే తప్పు చేస్తే ఓ నాయనైనా సరే వెనక ముందు చూడబడలే. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే ఎవరి మీదైనా కేసులు పెట్టచ్చు, నిస్సందేహంగా అరెస్టులు చేసి విచారణ చేయొచ్చు. ఈ విషయంలో సిబిఐని అడ్డుకునే అధికారం ఇకపైన రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. అర్థమవుతుందా? ఈ విషయంలో సిబిఐ స్వేచ్ఛగా పనిచేయచ్చు. అవినీతి, కుట్ర, హత్యలు చేయడం, మోసం చేయడం, దేశద్రోహం వంటి అంశాలలో ఇకపైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైన రాష్ట్ర ప్రభుత్వాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? ఈ విషయంపైన ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక సంచలనమైన ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది. ఈ దెబ్బతో పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఈ సిబిఐ గాలానికైతే తగలనున్నాయి. అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని వెలుగులోకి తీసుకొని రావచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి దిక్కుమాలిన దేశ వ్యతిరేక పనులన్నింటినీ కూడా గుర్తించి వాళ్ళపై విచారణ జరపవచ్చు. ఇది ఇలా ఉంటే ఇకపైన సిబిఐ కూడా ఈడీ లాగా విశేషమైన అధికారాలు కల్పించేలా సరికొత్త బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మన మోడీ ప్రభుత్వం తీసుకురానున్నది. అదే గనక జరిగితే ఇక ఈ సూడో సెక్యులర్ పార్టీలన్నీ కూడా ఇంకా ఏలా మటాష్ అంతే, ఇంకా దాంట్లో మార్పేలా. లేకపోతే మీరు చూసే ఉంటారు కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసిన, ఏకంగా సిబిఐ వాళ్ళు వాళ్ళ రాష్ట్రం లేక అసలు మేము ఎలో చేయము, వాళ్ళకి అసలు అర్హత లేదు, హక్కు లేదు మా రాష్ట్రంలోకి వచ్చేదానికి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పాస్ చేస్తున్నారు. చేసేది ఎన్ని ఎట్టా పనులు మళ్ళీ సిబిఐని రానికుండా చేయడం అంటే దాన్ని బట్టి మీకు అర్థం కాల వీళ్ళు ఎట్టాటోళ్ళు ఏందనేది. అందుకే చెప్పేది, ఎక్కడికక్కడ వీళ్ళ తోకలను ముక్కలుగా నరకపోతే దేశానికి మనం ఉండేటటువంటి రాష్ట్రాలకు చాలా ప్రమాదం. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో వాళ్లకు ఫ్రీ హ్యాండ్ అయితే ఉండాలి. అప్పుడే అంతా మంచి జరుగుతుంది, మన దేశానికి మంచి జరుగుతుంది, మన రాష్ట్రాలకు మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరిగినట్టే. ఏమంటారా మిత్రులారా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే, ఈ న్యూస్ మీకు బాగా నచ్చితే నచ్చుతుంది, ఇటాటి న్యూస్ నచ్చకపోతే ఇంకెటాటి న్యూస్ నచ్చుతాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ న్యూస్ని షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ న్యూస్కు సంబంధించినటువంటి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నా. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.